ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి వేగంగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. మరో గంటలో అంటే 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మార్గులో బాహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. బాహుబలి క్రేన్ కు 300 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుందన్నారు క్రేన్ ఆపరేటర్. విగ్రహం 100 ఫీట్ల ఎత్తున్న ఈ క్రేన్ తో నిమజ్జనం చేయవచ్చన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి గంటన్నర సమయం పడుతుందన్నారు. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వ శాఖల సమన్వయంతో శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో గణపతుల నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పోలీసు భద్రత, విద్యుత్, శానిటేషన్ పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి వరకు రికార్డు స్థాయిలో విగ్రహాలు నిమజ్జమైనట్లు బల్దియా ప్రకటించింది. 6 జీహెచ్ఎంసీ జోన్లలో 2,07,257 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని తెలిపింది. హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్రతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక భక్తులంతా ఆనందోత్సాహాల మధ్య గణేష్ ఉత్సవాలు చేయాలన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. రైట్, ఇక ఖైరతాబాద్ దగ్గర నుంచి విజయ్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నాడు. విజయ్, అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ప్రజెంట్ మనం చూడొచ్చు భారీ గణనాథుని భారీ క్రేన్ సహాయంతో టస్కర్ పైకి ఎక్కించేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు మహాగణపతికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం లైవ్లో. భారీ గణనాథుని క్రేన్ సహాయంతో 4 వైపుల వెల్డింగ్ పనులు చేసి టస్కర్ పైకి ఎక్కిస్తున్నారు. ఒక్కసారి టస్కర్ పైకి ఎక్కించిన తర్వాత తిరిగి మళ్ళీ వెల్డింగ్ పనులు అనేవి స్టార్ట్ చేసి శోభాయాత్రను ప్రారంభిస్తారు. ఇక శోభాయాత్రకు సంబంధించి అయితే నిజానికి నిన్న అర్ధరాత్రి 12 గంటలకు భారీ గణనాథునికి సంబంధించినటువంటి కలశ పూజ నిర్వహించడం జరిగింది. కలశ పూజ అనంతరం మహాగణపతికి కొంత కదిలించడం కూడా జరిగింది. ఆ తర్వాత మొత్తంగా భారీ గణనాథుని చుట్టూ ఉన్నటువంటి కర్రలు తొలగించడం కానీ, అక్కడ ఏర్పాటు చేసినటువంటి మండపంలో ఏర్పాటు చేసినటువంటి రేకులు కానీ, కర్రలు కానీ ఇవన్నీ తొలగించేటువంటి ప్రక్రియను చేశారు. తొలగించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము భారీ గణనాథుని లిఫ్ట్ చేశారు. అంటే క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి టస్కర్ పైకి ఎక్కిస్తున్నారు. మెల్లమెల్లగా ఖైరతాబాద్ బడా గణపతిని టస్కర్ పైకి ఎక్కించేటువంటి పనిలో కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమయ్యారు. ఒక్కసారి గణనాథుని టస్కర్ పైకి ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎందుకంటే పూర్తి స్థాయిలో వెల్డింగ్ పనులు చేయాలి కనుక మరొక గంటన్నర టైం పట్టే అవకాశం ఉంటుంది. ఉదయం 6 గంటలకు అనుకున్నప్పటికీ కూడా 6:30 వరకు శోభాయాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మొత్తంగా కూడా శోభాయాత్రకు సంబంధించి ఇక్కడ నుంచి మీరా టాకీస్, బిఎస్ఎన్ఎల్ టవర్, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్కు సంబంధించి అక్కడ నుంచి క్రేన్ నెంబర్ 4 వరకు భారీ గణనాథుని యొక్క నిమజ్జన శోభాయాత్ర అనేది కొనసాగుతుంది. ఇక్కడ చూసినా ఇప్పటికే దాదాపు భక్తులను కంట్రోల్ చేయాలని చెప్పి చూసినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే బడా గణేశుని దగ్గరికి రావడం జరుగుతున్నది. పోలీసులు వారిని కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా 4 వైపులా ఇటు మింటి కాంపౌండ్ సైడ్ కానీ, బిఎస్ఎన్ఎల్ టవర్కి సంబంధించి, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కు సంబంధించి ప్రతి చోట నుంచి కూడా భక్తులు అయితే భారీ గణనాథుని శోభాయాత్ర ఏ రకంగా నిర్వహిస్తారు, ఇంత బడా గణపతిని టస్కర్ పైకి ఎలా ఎక్కిస్తారు, శోభాయాత్ర ఎలా కొనసాగుతుంది అనే దానిపైన చాలా వరకు భక్తులు ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు బడా గణపతి దగ్గర కొనసాగుతుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటలకు కలశ పూజ నిర్వహించారు కనుక కలశ పూజ పూర్తయిన తర్వాత చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా పూర్తి చేసి ఎక్కడికక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే వినాయక నవరాత్రి వేడుకలంటే ప్రధానంగా ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి కనుక గణపతి కర్ర పూజ నుంచి మొదలుకొని నిమజ్జనం వరకు కూడా ఈసారి ఎలా దర్శనం ఇస్తాడు, ఎట్లా ఉంటుంది, భక్తులకు సంబంధించి ఏ రూపంలో దర్శనం ఇస్తాడని చెప్పి పెద్ద ఎత్తున అందరూ కూడా ఎంతో
ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఇక ఈ తరుణంలో నవరాత్రులు కన్నుల పండుగ నిర్వహించుకొని ఇప్పుడు శోభాయాత్రకు అయితే బడా గణపతి సిద్ధమవుతున్నాడు. మరికొద్ది సేపట్లోనే శోభాయాత్ర అనేది ప్రారంభమవుతుంది. చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది బడా గణపతి, ఎందుకంటే 69 అడుగుల మహాగణపతి కనుక టస్కర్ పైకి ఎక్కివ్వడం కానీ, క్రేన్కు సంబంధించి పనులు చేయడం కానీ, వెల్డింగ్ పనులు చేయడం కానీ, అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కార్మికులు వచ్చి పనిచేస్తూ ఉంటారు. 24 గంటలు పనిచేసినప్పటికీ అయినా కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఏవి లేకుండా చూసుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పోలీసుకు సంబంధించి అన్ని రకాల టీమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. శోభాయాత్ర ప్రారంభం కాగానే ఒక ప్రత్యేకమైనటువంటి రోప్ని ఏర్పాటు చేస్తారు. ఆ రోపు గుండా కూడా శోభాయాత్ర అనేది ప్రారంభమవుతుంది. మరోపక్క పోలీసులు అయితే పూర్తి స్థాయి అలర్ట్ అయిపోయినారు. ఎక్కడికక్కడ వచ్చేటువంటి భక్తులను కూడా కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే ఏ చిన్న ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో పోలీసు వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక టస్కర్ పైకి గణనాథుని ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి హారతి కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభిస్తారు. ఒకసారి మనం విజువల్లో చూస్తే ఖైరతాబాద్ మహాగణపతి ఎక్కించే టస్కర్ను కూడా ఎంతో అద్భుతంగా అలంకరించడం జరిగింది. ముందు శివుని ఆకారంలో ఉన్నటువంటి పూలతోని కూడా ఒక డిజైన్ చేశారు. గణపతి యొక్క తండ్రి శివుని ఆకారము పూలతో మొత్తం కూడా డిజైన్ చేశారు. అంటే చూసే వారందరికీ కూడా కనువిందు కలిగేలా ఎంతో భక్తి శ్రద్ధలతోని బడా గణపతి యొక్క నవరాత్రి వేడుకలు అయితే కన్నుల పండుగ సాగాయి. ఇక చివరి ఘట్టమైనటువంటి శోభాయాత్రకు భారీ గణనాథుని సిద్ధం చేస్తున్నారు. మెల్లమెల్లగా క్రేన్ సాయంతో 4 వైపులా కూడా ప్రత్యేకంగా క్రేన్ యొక్క వైర్లను జాయింట్ చేశారు. జాయింట్ చేసిన తర్వాత బడా గణపతిని ఇప్పుడు లిఫ్ట్ చేశారు. మెల్లమెల్లగా లిఫ్ట్ చేసి టస్కర్ను ఆ బడా గణపతి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ బడా గణపతిని వన్స్ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులని స్టార్ట్ చేసి వెంటనే శోభాయాత్రను అయితే ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ సూచించడం జరిగింది. ఎందుకంటే బడా గణపతి నిమజ్జనం పూర్తి అయితే ట్యాంక్ మండపకు కొన్ని వేల గణపతులు కూడా నిమజ్జనానికి వస్తాయి కనుక తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. మొత్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి అయితే మరి కాసేపట్లో నిమజ్జనానికి స్టార్ట్ అవుతారు. శోభాయాత్ర కూడా ప్రారంభం కానుంది. ప్రతి ఒక్క భక్తుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న తరుణంలో మరి కాసేపట్లోనే మొత్తంగా కూడా వినాయకునికి సంబంధించినటువంటి శోభాయాత్రకు సంబంధించి ప్రతి చోట్ల కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కానీ అదేవిధంగా వివిధ ఉత్సవ సమితి సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా గణనాథునికి బాయ్ బాయ్ గణేష అంటూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రూట్ మ్యాప్కు సంబంధించి కూడా శోభాయాత్ర ప్రారంభం కాగానే ఎక్కడికక్కడ బారికేడ్స్ చేస్తారు. ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కానీ అదేవిధంగా ఇటు బిఎస్ఎన్ఎల్ వైపు చూసుకుంటే లకడీ కప్పులు కానీ అదే మింట్ కాంపౌండ్ సైడ్ కానీ మొత్తంగా కూడా బారిగేట్స్ వేసి అందరిని ఎక్కడికక్కడ ఆపేస్తారు. కేవలం బడా గణపతి యొక్క శోభాయాత్ర మాత్రమే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికీ అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వారిని ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి చూసినా కొంతమంది భక్తులకు దర్శన భాగ్యం కలగకపోయేసరికి వారు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇప్పుడు ఈ నిమజ్జనం రోజు బడా గణపతిని దర్శించుకోవాలని చెప్పి కూడా అనేక మంది అయితే వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతున్నది. మొత్తంగా కూడా మరికొద్ది గంటల్లోనే భారీ గణనాథుని యొక్క శోభాయాత్ర ప్రారంభం కానుంది. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో క్రేన్ నెంబర్ 4 దగ్గర బడా గణపతి యొక్క నిమజ్జనం అయితే జరగనుంది. జ్యోతి.